గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులసల సీజన్ మొదలైంది. తొలి పులస జాలర్ల వలకు చిక్కింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్ర నీరు వచ్చిందంటే పులసల సీజన్ వచ్చేసినట్టే కాదు, వచ్చేసిందే. అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. పుస్తలు అమ్మే అయినా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినీటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పని చెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది. మరి వలలో పులస పడిందంటే మత్స్యకారుల పంట పండినట్టే. అనుకున్నట్టుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పనరాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000కు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులస కూరను బంధువులందరితో షేర్ చేసుకుంటున్నారు. అమోఘమైన రుచితో పాటు ఏడాదిలో చాలా తక్కువ కాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండటానికి ఒక కారణం.